హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫ్రెండ్స్, చూసారా సౌండ్ ఎంత క్రిస్పీగా మనకు తెలుస్తుందో? క్రిస్పీగా కరకరలాడే నోరూరించే తోటకూర పకోడీ మీకోసం ఈరోజు చేసి చూపిస్తున్నాను, రండి. ఫ్రెండ్స్, ఈరోజు మా మావయ్య గారి పుట్టినరోజు, అందుకే ఆయనకి ఇష్టమైన పకోడీ చేశానన్నమాట. ఫ్రెండ్స్, బోర్డర్లో ఉన్న మన సైనికులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ పాపను చూశాను. భరతమాత వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగా రెడీ చేశారో చూసారా? నాకు నచ్చి వెంటనే వీడియో తీసుకున్నాను. ఇలా ఉండాలి, పిల్లలకి అన్ని యాక్టివిటీస్ చేస్తూ చాలా బాగుంటుంది. నేను నా పిల్లలకి చిన్నప్పుడు చేయించినవన్నీ గుర్తొచ్చినాయి. కృష్ణాష్టమికి కృష్ణుడి గెటప్ వేయడం, ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్ళడం, అక్కడ అందరూ ఈ చిన్ని కృష్ణుడితో సెల్ఫీస్ దిగడం, అవన్నీ గుర్తొచ్చినాయి ఈ పాపని వీడియో తీస్తున్నప్పుడు. సరే, ఇప్పుడు మనం 5 నిమిషాల్లో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయే క్రిస్పీగా ఉండే తోటకూర పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను, రండి. కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు వరిపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇక చాలా చిన్నగా కట్ చేసుకున్న తోటకూర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఇక పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చేసుకోవాలి. విడదీసుకొని వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేలాగా ఇలా మొత్తం కూడా ఇట్లా చేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత సాల్ట్, కొంచెం పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంత ఈజీ, సింపుల్ అన్నమాట. ఇవే ఇంగ్రీడియంట్స్, ఇంకేమీ వేయనవసరం లేదు. ఇవి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే మరి మెత్తగా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఇది క్రిస్పీగా రావాలి అంటే మనం లైట్గా వాటర్ వేసుకోవాలి. ఎంతవరకు అవసరమో చూసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని, నేను పిండి అవసరం అనిపించింది ఇంకొక 1/2 కప్ కూడా వేసాను. బాగా కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే మనం అనుకోవడమే లేట్, వెంటనే అయిపోతుంది. చూసారా? ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తోటకూర ఎందుకు వేసానంటే, నార్మల్ పకోడీ ఎప్పుడు తింటాం కదా, మనకి ఎప్పుడైనా హెల్దీగా వెళ్ళాలి అంటే శనగపిండి అంత మంచిది కాదంటారు. కాబట్టి కొంచెం హెల్దీగా ఉండాలి కాబట్టి తోటకూర వేసుకున్నాను అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తోటకూర పప్పులోకే కాదు, ఇలా కూడా అన్నిట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే పాలకూర కూడా వేసుకోవచ్చు, పాలక్ పకోడీ చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈసారి మీరు తప్పకుండా పకోడీ బదులు ఈ తోటకూర పకోడీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ చూసాక ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, నేను ఇండిపెండెన్స్ డేకి కాలేజ్లో ఎలా ఉండేదాన్ని అవన్నీ కూడా గుర్తొచ్చినాయి. మా కాలేజ్ గ్రూప్ ఉంది, మా బెస్ట్ ఫ్రెండ్స్ది. అయితే మేమందరం ఇప్పుడు ఈరోజు అవన్నీ రిమైండ్ చేసుకున్నాం అన్నమాట. మా ఫ్రెండ్ గౌరీ, నేను ఇలా జాతీయ గీతం కానీ ఇంకా జాతీయ గీతాలు ఏమైనా సరే పాడుతూ ఉండేవాళ్ళం అన్నమాట. బాగా పాడేది సారే జహాసే అచ్చా. ఇంకొకటి ఒక సాంగ్ అయితే మేడం లిరిక్స్ రాసి ట్యూన్ చేసి ఆవిడే నేర్పించారు. అది ఇప్పుడు పాడుతా కూర్చోడండి. రండి మిత్రులార జరుపుకుందాము 79వ స్వాతంత్ర దినోత్సవము. ఇది అందేవారి ఆశ్రమం, కోట్ల వారి కుటీరం, ఇంకొందరు నిర్మించిన విద్యాలయము. ఇప్పుడు 79 అని చెప్పాను కానీ అప్పుడు నంబర్ వేరు. ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ కూడా కాలేజ్లో బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా రిమైండ్ చేసుకుంటూ ఉంటాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓల్డ్ డేస్కి అలా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఒకసారి అయితే రిపబ్లిక్ డేకి ఎవ్వరూ రాలేదు, గర్ల్స్ ఎవ్వరు రాలేదు. కాలేజ్కి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. బాయ్స్ అయితే వచ్చారు కానీ కాలేజ్ మొత్తానికి నేను ఒక్కదాన్నే గర్ల్ వెళ్ళాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే ప్లెడ్జ్ టైంలో మా ప్రిన్సిపల్ సార్ అందరినీ తిట్టేశారు. ఇంకెవ్వరు లేడీస్ ఎవ్వరు కూడా, గర్ల్స్ మీరెవరు ఇండియన్స్ కాదా, ఈ అమ్మాయి ఒక్కటే ఇండియన్నా అని చెప్పి
ఇప్పటికీ నవ్వు వస్తుంది. అలాంటి విషయాలు కొన్ని నన్ను అందరూ తిట్టుకుని ఉంటారు బాగా అప్పుడు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీ సౌండ్ వస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా నచ్చుతుంది. నచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ పార్వతి వైబ్స్.